ఐలపురం రాజిగా ఓ తెలంగాణ రాజిగా చల్ ఒక్కటి సత్య రెండు రాజిగా ఒర రాజిగా ఎత్తున అవుట్ సోర్సింగ్ జెండ రాజిగా ఒర రాజిగా ఒక్కటి సత్య రెండు రాజిగా ఒర రాజిగా ఎత్తున అవుట్ సోర్సింగ్ జెండ రాజిగా ఒర రాజిగా రాజిగా ఒర వికారాబాద్ రాజిగా ఒర హైదరాబాద్ రాజిగా ఒర వేములవాడ రాజిగా ఒర నిజామాబాద్ రాజిగా పుడితొక్కటి సత్య రెండు రాజిగా ఒరే రాజిగా ఎత్తుర అవుట్ సోర్సింగ్ జెండ రాజిగా ఒరే రాజిగా గజ్జలు రెండు గజ్జలు రెండు అప్పు చూడు అన్న చూడు అసెంబ్లీ సమావేశాలు అవుడు సోర్సింగ్ మాట అంటే పాసు అంటాడు పాసు అంటాడు పాసు అనుకుంటా రాజన మన ఉత్సాంత రాగమేసి రాజిగా రాజిన పుడితొక్కటి సత్య రెండు పుడితొక్కటి సత్య రెండు రాజిగా రాజిగా ఎత్తుర అవుట్ సోర్సింగ్ జెండ రాజిగా రాజిగా నల్లగొండ రాజిగా మహబూబాద్ రాజిగా కరంగల్లు రాజిగా కరీంనగర్ రాజిగా చిరుసిల్ల రాజన్న చల్ పుడితొక్కటి సత్తలండు రాజిగా రాజిగా ఎట్ల అవుట్ సోర్సింగ్ జెండ రాజిగా రాజిగా గజ్జలు రెండు గజ్జలు రెండు రే కేసీఆర్ ఎల్లిపాయే రేవంత్ రెడ్డి వచ్చినాడు మన మీద ఒట్టేసి ఏజెన్సీలు తీసేస్తానని శపథము ఊనినాడు గద్దెనే ఎక్కినాడు ఏజెన్సీ విధానం రద్దు చేసి ఏం చేసిండు మనల్ని గద్దె మీద అన్నీ గద్దెనెక్కిన కేసీ రేవంత్ రెడ్డిని ఏం చేయాలి గద్దె తెచ్చే వరకు ఏం చేయాలి పోరాటం చేయాలి మన దగ్గర ఉన్నటువంటి ఒకటే ఒక ఆయుధం పోరాటం చేస్తేనే మన యొక్క బతుకులు మారుతాయి పోరాటం చేస్తేనే మన యొక్క బతుకులు మారుతాయి మన పిల్లల బతుకులు మంచుకుంటాయి పుడితొక్కటి సత్య రెండు రాజిగా రాజిగా ఎత్తుర చేసి జెండ రాజిగా రాజిగా ఎత్తుర చేసి జెండ రాజిగా రాజిగా ఎత్తుర చేసి జెండ రాజిగా రాజిగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత అవుట్ సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగోసపడుతున్నామయ్యా 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 కాంట్రాక్టు కార్మికులమయ్యా మేము కష్టాలు పడుతున్నామయ్యా కాంట్రాక్టు కార్మికులమయ్యా మేము కష్టాలు పడుతున్నామయ్యా పర్మినెంట్ వాళ్ళతోని పని బరాబరే చేస్తామయ్యా పర్మినెంట్ వాళ్ళతోని పని బరాబరే చేస్తామయ్యా పర్మినెంట్ వాళ్ళ జీతాలతో చూస్తే పావుల మందము మోసుకోలోము అవుట్ సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగోసపడుతున్నామయ్యా కాంట్రాక్టు కార్మికులమయ్యా మేము అరిగోసపడుతున్నామయ్యా ఆలు మగలు కష్టపడతాం అయిన తిండికే ఎల్లుడు కష్టం ఆలు మగలు కష్టపడతాం అయిన తిండికే ఎల్లుడు కష్టం మా పెళ్లి కాక ముందుకెళ్ళి ఈ డ్యూటీలే చేస్తున్నామయ్యా మా పెళ్లి గల్ల ముందుకెళ్ళి ఈ డ్యూటీలే చేస్తున్నామయ్యా పిల్లలు అయ్యిండ్రు మాకు పెరిగి పెద్దోళ్ళు అయ్యిండ్రు చూడు పిల్లలు అయ్యిండ్రు మాకు పెరిగి పెద్దోళ్ళు అయ్యిండ్రు చూడు పుట్టిన పిల్లలు పెళ్ళిడుకొచ్చిన పుట్టిన పిల్లలు పెళ్ళిడుకొచ్చిన పుట్టిన పిల్లలు పెళ్ళిడుకొచ్చిన పుట్టిన పిల్లలు పెళ్ళిడుకొచ్చిన నెలకు సరిపోను జీతం అన్నారా
కాదు ఔట్సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగోసపడుతున్నామయ్యా కాంట్రాక్ట్ కార్మికులమయ్యా మేము కలిగోసపడుతున్నామయ్యా ఆలు మొగలు కష్టపడతాం అయినా తిండికే ఎల్లుడు కష్టం ఆలు మొగలు కష్టపడతాం అయినా తిండికే ఎల్లుడు కష్టం పిల్లల ఫీజు కట్టొద్దా ఇంటి కిరాయ కట్టేది ఎట్టా పిల్లల ఫీజు కట్టొద్దా ఇంటి కిరాయ కట్టేది ఎట్టా వచ్చిన జీతము వడ్డీలకే వాయ వచ్చిన జీతము వడ్డీలకే వాయ వచ్చిన జీతము వడ్డీలకే వాయ వచ్చిన జీతము వడ్డీలకే వాయ అప్పులతో మా బతుకు కుప్పగూలిపాయ ఔట్సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగోసపడుతున్నామయ్యా కాంట్రాక్ట్ కార్మికులమయ్యా మేము కష్టాలు పడుతున్నామయ్యా అగ్రిమెంట్ కాదు మాకు ఒక ఇంక్రిమెంట్ కూడా రాదు అగ్రిమెంట్ కాదు మాకు ఒక ఇంక్రిమెంట్ కూడా రాదు బోనస్ పొందలేసిండు తన చేతిలో పెడుతుంది ఔట్సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగోసపడుతున్నామయ్యా కాంట్రాక్ట్ కార్మికులమయ్యా మేము కష్టాలు పడుతున్నామయ్యా మేమేమి చేసింది పాపం పర్మినెంట్ చెయ్యమంటే కోపం మేమేమి చేసింది పాపం పర్మినెంట్ చెయ్యమంటే కోపం మేమేమి చేసింది పాపం జీతాలు ఇయ్యమంటే నీకు కోపం మేమేమి చేసింది పాపం జీతాలు ఇయ్యమంటే నీకు కోపం మేమంతా ఓట్లు వేస్తున్నాం అన్ని తీర్లా పన్ను కడుతున్నాం మేమంతా ఓట్లు వేస్తున్నాం అన్ని తీర్లా పన్ను కడుతున్నాం పర్మినెంట్ వాళ్ళ చేయండి సగబెట్టి పర్మినెంట్ వాళ్ళ చేయండి పర్మినెంట్ వాళ్ళ చేయండి సగబెట్టి పర్మినెంట్ వాళ్ళ చేయండి సగబెట్టి సర్కారు మా మీద ఎందుకు పగబట్టే ఔట్సోర్సింగ్ కార్మికులమయ్యా సబడుతున్నామయ్యా కాంట్రాక్ట్ కార్మికులమయ్యా మేము కష్టాలు పడుతున్నామయ్యా మేము కష్టాలు పడుతున్నామయ్యా మేము కష్టాలు పడుతున్నామయ్యా మేము కష్టాలు పడుతున్నామయ్యా